ఈ ఆఫీసు 3 డేస్ అంటున్నారండి. వారానికి 3 రోజులు రామంటున్నారు. ఎళ్లి ఏం లేదు సంతకం వేసి రావాలంట. లేదు ఎక్కడండి 20, 30 కిలోమీటర్ల దూరంలో. ఏదో క్యాబ్ పంపిస్తారు పొద్దుట. మళ్ళీ సాయంత్రం 4, 5 గంటలకు వదులుతారు. అక్కడికి వెళ్ళి చేసే పని ఇళ్ళలోనే చేస్తారు. ఒక్కొక్కసారి క్యాబ్ మిస్ అయితే బళ్ళల్లో వెళ్ళాలండి. ఈరోజు ఇలా వచ్చేప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చింది. మా బుడ్డోడికి బనానా ఇస్తే పిల్లలకి ఫ్రీ మోషన్ అవుతుందండి. 3 o'clock 4 o'clockకి బనానా ఇస్తూ ఉంటాం. పప్పాయ మామూలుగానండి. ఇప్పుడు మామిడికాయలు వచ్చినాక మిగతా పళ్ళు గాలి తగ్గిపోతాయండి, వెల్లంతా తగ్గిపోతుంది. కానీ నేరేడు పళ్ళు మాత్రం కిలో 150, 160 అమ్ముతున్నారండి. అరకిలో 80, 70 రూపాయలకి బాగానే ఉన్నాయి. నేను ఎక్కడ కనపడినా కొంటానండి. నేరేడు పళ్ళు కిడ్నీలో రాళ్ళు, తర్వాత కడుపులో ఎంట్రుకలు పోతాయంట. గింజలు కూడా కడిగి పొడి చేసి పెట్టుకుని షుగర్ వాళ్ళకి వేడి నీళ్ళలో కాస్త తాగుతారండి. ఇది బంగన్పల్లి మామిడికాయలు ఇక్కడ బాగా వస్తున్నాయండి. 1.5 కిలో 150 అంటున్నారు. అంటే మనకి ఒక ఈ సీజన్ అంటే జూన్లోనే బాగుంటున్నాయి కాయలు. మొన్నటి వరకు చప్పగా ఉన్నాయి. ఇప్పుడు 1.5 కిలో 150 అంటున్నారు. కానండి వాడు వెయిట్ ఎదులా చేసేస్తాడండి. 3 కిలోలో వస్తుంది. 1.5 కిలో అంటే ఇంచుమించుగా మనకి 5 కాయలైనా రావాలండి. వాడు ఏం చేస్తున్నాడు, 3 కాయలే వస్తున్నాయి. 1.5 కిలో అనేసి ఏదో ట్యాప్ చేస్తున్నాడండి మనల్ని. సరే ఏదోనండి, సీజన్ అయిపోతుంది కదా. బాగానే ఉన్నాయి ఇవన్నీ, గట్టిగా బాగానే ఉన్నాయి, మచ్చలు లేకుండా. మా అమ్మాయి ఏదో కాయలు తీసుకొచ్చింది. అన్నిటికన్నా నాకు ఇదేదో కాయలు తెలియదు, రంబుటాను అంది. నేను ఎప్పుడు తినలేదండి. ఇది లోపల ఏదో ముంజిలాగా ఉంటుందంట. ఇవి అరకిలో 200 అంటండి. మన దేశీవాళీ కాయలే అరకిలో 80, 70 అంటే ఇదేదో బయట ఊరు కాయలండి. రంబుటానో ఏదో చెప్పింది. టేస్ట్ కూడా ఉండదండి, తృప్తిగా తిన్నట్టు ఉండదు. దాని బదులు మామిడి పండు తిన్నాం అనుకోండి మనకి హాయిగా ఉంటుంది. బనానా ఇవన్నీ మనకు పరిచయమైన పళ్ళు అండి. ఏం తినకపోయినా నేరేడుకాయలు ఈ సీజన్లో తప్పకుండా తినాలండి. హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. బ్లూబెర్రీస్ అంటారు కదా, దానికి ఈక్వల్గా దీంట్లో మనకి బాడీలోంచి చెడుని బయటికి పంపించే ఇది ఉంటుంది. సంవత్సరంలో 2 నెలలు దొరుకుతాయండి, మే, జూను. నేను రోజు కొంటాను బయట. ఇదివరకు దీని మీద ఉప్పు కారం జిమ్మి చిన్న పొట్లం, పేపర్ పొట్లంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రావట్లేదండి. ఎవరైనా హైజీనిక్ రోడ్లో కొనుక్కుని అలా కడగకుండా ఎవరు తింటలేదు. దానికోసం ఇంటికి తీసుకొచ్చి కాస్త ఉప్పు వేసి నీళ్ళలో పెట్టి కడుక్కుని తినాలండి.